తర్వాత చదువుకుంది కానీ ముందు తిను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నీ కోడలు చాలా అదృష్టవంతురాలమ్మా. ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం చాలా గొప్పది. ఏమిట్రా? ఇంకా చెప్పాలంటే దీని కడుపులో ఉన్న ఈ బుజ్జి బాబు వీడు అదృష్టవంతుడు. వీడు దీని కడుపులో పడ్డ వేళ విశేషం అబ్బబ్బబ్బబ్బ సూపర్. అసలు విషయం చెప్పండి. నాదే ఉంది, నేను దద్దబని. అన్నీ నా తెలివితేటలైతే వీడు కడుపులో పడక ముందు నాకెందుకు రాలేదు ప్రమోషన్? అంటే వీడి గొప్పే. ఏంటో ఎగరడం? డాక్టర్ నీకేం చెప్పింది? అదేంటమ్మా, ఆఫీసులో 300 మందిలో 1 year కూడా సీనియర్ నాకు ప్రమోషన్ రావడం నీకు సంతోషంగా లేదా? ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందిగా. అది రూల్ అండి సత్యవతి గారు. ఎక్కడికి సార్? అస్సాం. ఇప్పుడు ఆ ప్రమోషన్ తీసుకుని అంత దూరం పోకపోతే ఏంటి? ఏంటమ్మా ప్రమోషన్ వద్దంటారేంటమ్మా? ఏమండి మీరు తీసుకోవాలి. నాకు ఇష్టం లేదు. అదేంటి అలా అంటారు? అమలు, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సరే ఊరుకుంటాను, కానీ ప్రమోషన్ వద్దని మాత్రం అనకూడదు. వద్దనే అంటున్నాను. ఎందుకు వద్దంటున్నారు? ఏంటి అన్ని నీకు చెప్పాలా? నా కొడుకు ప్రమోషన్ నా ఇష్టం. మీ కొడుకు నా మొగుడు, నా మొగుడి ప్రమోషన్ నా ఇష్టం. అదేంటమ్మా ప్రమోషన్ వద్దంటవి? ఏమిటేమిట్రా, 4 డబ్బులు ఎక్కువ ఇస్తారు అంతేగా. ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు అస్సాం వెళ్ళిపోతే ఈ వయసులో మేమేం కావాలి? మీరు మాతో వచ్చేయండి. ఏంటి ఇల్లు వాకిలు అమ్ముకుని ఆ బోర్డు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాలా? ఉద్యోగం కోసం ఏం కాదు, మీ కొడుకు కోసం. నా కొడుకు కోసం నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. నేను ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు. అదేంటమ్మా? ఏమండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ప్రమోషన్ వద్దన్నారా? చూడండి, బాధ మీ అమ్మకే కాదు అందరికీ ఉంటుంది. ఏ మీ పెళ్ళాం బాధపడితే పర్లేదా? ఏంటి నువ్వు కూడా? ప్రపంచంలో ఏ పెళ్ళామైనా తన మొగుడి హోదా పెరగాలని కోరుకుంటుంది, ఆశపడుతుంది, మొక్కుకుంటుంది. నేను కూడా అదే అన్నాను. తప్పని ఎవరన్నారు? చెప్పాలా? మీ అమ్మగారు అన్నదేంటి? నీలిమా, ప్రమోషన్ కావాలా వద్దా అని ఆలోచించడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. తొందరే ఉంది. నెల రోజులు ఆలోచించడానికి ఏముందండి? ఇదిగో కాస్త అమ్మకి నచ్చ చెప్పి. ఆవిడికి నచ్చ చెప్పలేకపోతే? నేను చెప్తాను కదా. ఆవిడ ఒప్పుకోకపోతే? అరే నేను ఒప్పిస్తానంటున్నానా? ఒప్పుకోకపోతే వద్దంటారు అంతేగా? అది కాదు నీలిమా. మీ సరసాలు ఇప్పుడు కాదండి, ముందు విషయం చెప్పండి. కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావో. నేనేం ముద్దుగా లేను, నాతో మాట్లాడకండి. ఈ విషయం మీ అమ్మగారి ఇష్టమో నా ఇష్టమో తెలియాలి, అంతే. అమ్మా ఏంటమ్మా, నా మీద కోపమా? నేను నీ కన్న తల్లినా సవత్ తల్లినా? అదే మాటమ్మా. ప్రేమున్నమ్మ కొడుకు చెడు తలపెడుతుందా? అసలు దానికి బుద్ధి ఉందా? దానికి బుద్ధి ఉంటే ఇంత గోలెందుకు? వెధవ ప్రమోషన్ నీకంటే గొప్పది కాదమ్మా. మరింకే ఆ ప్రమోషన్ వద్దని ఆఫీసులో చెప్పేసి. నేను చెప్తున్నాగా, నా మాట విను. ఏమిటో ఆలోచిస్తున్నావు? రేపెళ్ళి ఆ ప్రమోషన్ వద్దని చెప్పాయి, ఓ తల్లిని పొదిలిపోతుంది. అది కాదమ్మా, ఇంకా 4 రోజులు టైం ఉంది, తీరిక ఆలోచించుకోవచ్చు. నేను ఇప్పుడే చెప్తున్నాను, 4 రోజులైనా సరే, ఏడాదైనా సరే, నేను చెప్పేది ఇంతే, జరిగేదంతే. ఎక్కడికి అర్జెంటు? నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను. ఏట్లోకి. సార్, ఇది పగలని ఈడు, రాత్రి నేను పందెం వేసుకున్నాం. మీరే చెప్పండి సార్. సరే, నేనే ఊరికి కొత్త, నన్ను అడిగితే నేనేం చెప్తారా? కొత్తట శిష పాపం మేము కనుక్కొని నీకు కూడా చెబుదాం బ్రదర్. ఓకే, ఆ, చెప్పండి సార్. గుడ్ నైట్. బావా దా, ఎన్నాళ్ళకి నా దారికి వచ్చా. 1 month 1 పెట్టు. చిచ్చి నేను తాగను. అరే ముందొచ్చినప్పుడు నేను చిచ్చి నేను తాగనే. మందుకొచ్చి ముంత దాల్చడేటి బావా, కానీ హలో, ఇక్కడ అలవాటు వాళ్ళకే లేదు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు బాస్? ఎక్స్క్యూజ్ మీ. మంచి ప్రమోషన్ కొట్టేశావు, హ్యాపీగా ఇంటికి వెళ్ళా. ఇప్పుడు ఇలా వచ్చేయండి బావా. టైం 8 అయింది, వీడు ఇంకా రాలేదే. పద్మా, ఆయన ఇంకా రాలేదే. ఎక్కడికి వెళ్ళుంటారు?
తంతే కళ్ళు ముంతలో పడ్డట్టు ఎంత లక్కీ ఫీల్ బావు నువ్వు. నా మాట విని ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపో. మీ అమ్మ ఇక్కడ, నీతో మీ ఆవిడ అక్కడ. ఇక నో చిక్కు నో చింతాస్. నోచి కూసాడు సార్, బోల్డ్ ఉన్నాయి. నువ్వు వెళ్ళరా. నా మాట విను బావా. అమ్మ నుంచి విడిపోమంటావా? నా వల్ల కాదు. నా పిచ్చి పిచ్చి బావా, అత్తకోళ్ళ మధ్య పడి పచ్చలేపే మగాళ్లకు ఉద్యోగించే వరమే ఈ ట్రాన్స్ఫర్లు. విడిపోకుండా విడిపోవటానికి ది బెస్ట్ అన్నమాట. బావా, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు నీకు నేను తాటి గీత లేదా కళ్ళు గీత గురించి బోధిస్తాను. తాగేసిన సుఖరూపవంతు. పైకి చూస్తే ఏముంటుంది బాబాయ్, మేడం ఎప్పుడుతుంది అంతే. బాబాయ్, మనిషి అనే వాడికి మనసు ఉంటమే తప్పు. నన్ను చూడు, నాకంటే మీ అమ్మకి వ్యవహార జ్ఞానం ఎక్కువ తెలుసుకున్నాను అంతే. ఆవిడేం చెప్తే అది ఒప్పేసుకుంటాను అంతే. నో రిస్క్. తల్లే పెళ్ళామా, తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్ద పెడుతుంది, పెళ్ళాం పక్కన పడుకుని ముద్దు పెడుతుంది. ఏది కావాలంటే ఎవరి ఆన్సర్ వాడిది. కానీ దానికో ఆన్సర్ ఉండాలి బాబాయ్. అంతేగాని అర్ధరాత్రుల దాకా బయట తిరగడం మంచిది కాదు, జలుబు చేస్తుంది. తమాషాగా చెప్పడం కాదురా, సీరియస్సే. కానీ ఈ కాలంలో సీరియస్ గా చెప్తే ఎవరు వింటలేదురా బాబాయ్. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు అస్సాంకి? వెళ్ళడం లేదు సార్. వెళ్ళటం లేదా? ప్రమోషన్ కావాలి కానీ ట్రాన్స్ఫర్ వద్దంటే కుదరదు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలాగయ్యా బాబు? అవ్వ కావాలా బువ్వ కావాలా? బువ్వ కావాలి అంతేనా? కాదు సార్, నాకు అమ్మే కావాలి. ఏంటి సార్, ఐఎమ్ డిక్లైనింగ్ దిస్ ప్రమోషన్. నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్. చంద్రశేఖర్, నీకేమైనా పిచ్చా? నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నానా ఎన్నాళ్ళు? కొన్ని విషయాలు ఆలోచించడానికి తెలివి కన్నా మనసు ముఖ్యం సార్. అంటే మనసుకు బుద్ధి ఉండదన్నమాట. లేకపోతే లేకపోయింది, నువ్వు నా కళ్ళ ముందు ఉంటావు, అది చాలు. ఇప్పుడు అదేముంటుందో ఏంటో, దాన్ని కూడా చెప్పొస్తాను. ఒరేయ్, అది కోపంలో ఏమన్నంటే పట్టించుకోకు, ఏం మాట్లాడకు. అత్తమ్మా, నేను మాట చెప్పనా? అదేంటి బాబు, నువ్వు ఏంటి అల్లుడివి, చెప్పు. అమ్మకు బిడ్డ మీద ప్రేమ ఉంటుంది నిజం. కానీ బిడ్డని ముందుకెళ్ళనివ్వకుండా కన్నపేగు అడ్డుపడకూడదు అత్తమ్మా. చిన్నవాడిని, ఏమైనా తప్పుగానుంటే క్షమించండి. ఏమండి, అల్లుడు కూడా అటు అనిపోతున్నాడేమిటి? నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు. నువ్వేం చేస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్ప. ఏంటి పద్మ వీళ్ళంతా నేనేది తప్పు చేసినట్టు? మీ దగ్గర మంచి చెడు నేర్చుకోవడానికి వచ్చాను. మీ పనిలో తప్పప్పులు నేను ఎలా చెప్పగలనంటే? కుంకుమ పువ్వు కలిపాను, మీరు మళ్ళీ కలపకండి. అసలు వీళ్ళందరినీ అడగడం నాది పొరపాటు. ఎవరేమనుకుంటే నాకేంటి? నా కోడలు నా మాట వింటుంది. వినను వినను చచ్చిన విన్ను. నీలు, ఏంటి మొండితనం? అవును, కట్టుకున్నవాడు పెద్ద హోదాలో ఉండాలనుకోవడం మొండితనం, ఉండండి అని చెప్పడం మొండితనం. నేను మొండిదాన్ని చాలా. అదే మొండితనంతో చెప్తున్నానండి. మీ అమ్మ మీద ఎంత ప్రేమైనా ఉండనివ్వండి, నేను వదలట్లేదు. కానీ అది చూపించుకోవడానికి ఇది కాదండి పద్ధతి. వద్దు అని నేను చెప్పిన తర్వాత మీ మంచి కూడా చెప్పిన మాటకి ఇంత విలువ లేకపోయాక ఇక నేనెందుకండి ఇంట్లో? వదలండి. పాలు తాగమ్మా. నిన్న కూడా తాగలేదు, కుంకుమ పువ్వు వేసి తెచ్చాను. అక్కర్లేదు, ఎర్రగా బుర్రగా పుట్టి రేపు వాడు అడుక్కుంటుంటే ఎవరు ముద్ద కూడా పెట్టరు. ఆఫీసర్ కాని తండ్రికి అందమైన బిడ్డ ఎందుకులేండి? అమ్ములా, జరిగింది సరిగిపోయింది. అంతగా ఏమైపోలేదు. ప్రమోషన్ కావాలని రేపు మళ్ళీ ఆఫీసులో చెప్పొచ్చు. నా మాట విను. నన్ను ముట్టుకోవద్దు. మీ అతి ప్రేమని భరించే శక్తి నాకు లేదు. చెప్పండి మీ అబ్బాయికి, ఆయన ప్రమోషన్ తీసుకుంటేనే నేను ఆయన భార్యని, ఈ ఇంటి కోడల్ని.
లేకపోతే మీ మాట వినే మంచి కోడల్ని తెచ్చుకోండి. నేను ఇంట్లో ఉండను. మీకు అమ్మ మాట కావాలా, పెళ్ళం తోడు కావాలా, మీరే తెలుసుకోండి. మీరేం చెప్పినా నేను మాత్రం మీదాన్నేనండి. నీలు, నా మాట విను. నీలు ప్లీజ్. ఏమిటో దాన్ని బతిలాడేది? అంత ఆవిడ చెప్పినట్టు వినాలా? మెరుకుంటూ వెళ్ళిపోతుందా? వెళ్ళని ఎక్కడికి వెళ్తుంది? చెక్క కుదిరితే 4 రోజులు మళ్ళీ ఇక్కడికే వస్తుంది. తొందరపడకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. చిన్నపిల్ల పోనీలేని చూస్తుంటే నెత్తికెక్కుతోంది. ఇంటికి వెళ్తానని కొత్త బెదిరింపు ఒకటి. ఇదిగో, నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎవ్వరికేం లోటు రాదు. నువ్వు రాకముందు కూడా ఈ ఇంట్లో అందరం బ్రతికే ఉన్నావమ్మా. అవునులేండి, నేను వెళ్తే మీకేం లోటు? మీ మాట వినే మంచి కోడలు ఇంట్లోనే ఉందిగా. అందుకేగా నేను వెళ్తాననగానే అదే మంచిదన్నట్టు వెళ్ళు వెళ్ళు అని తరిమేస్తున్నారు. హాయిగా ఉండండి, హాయిగా చేసుకోండి. మీరు మీ మాట వినే కోడలు, నేనే మీ మధ్యలోకి రాను. విన్నారా? అది ఎంత మాటని వెళ్తుందో విన్నారా? నా మనసులో అటువంటి ఆలోచన ఉందా? మీకు తెలీదా? ఇదిగో, మొండితనం నీకే కాదే, నువ్వు పుట్టక ముందు నుంచి నాకు కూడా ఉంది. నిజం చేసి చూపిస్తా. నువ్వు అన్న మాట నిజం చేసి చూపిస్తానే. దీని పెళ్లి చేసి చూపిస్తానండి, చేసి చూపిస్తాను. టామీ ఏంది వదినా? నీలిమా, ఒక్కదాని వచ్చామే. వీడున్నాడుగా నా వెంట. చాలు. టామీ, అసలు నీకు బుద్ధుందా? చిన్న పిల్లలతో నా దగ్గరికి వచ్చావా? పద పద. బుజ్జి ముండలు చూడు ఎంత బాగున్నాయో. వీటిని వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఏ టామీ, ఇప్పుడు నువ్వు అమ్మవే, పిల్లలు వదిలి ఎక్కడికి రాకూడదు. ఇక్కడే ఉండు. చంపేస్తాను పిల్లల్ని వదిలి వచ్చావంటే. ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి కదిలావో నీ సంగతి చెప్తాను. వెరీ గుడ్. కుక్క పిల్లకి తల్లి ప్రేమ గురించి బాగా చెప్పావే. కుక్కకుండే పాటి ప్రేమ మీ అత్తకు ఉండకూడదు. ఆవిడ మాత్రం కొడుకు ట్రాన్స్ఫర్ అనగానే పంపించేయాలి. భలే ఉందే. నేను ఇక్కడికి నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. మరి పుట్టింటికి పొరిటికి వచ్చాను. పాపం మా అత్తగారు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని అడవికి పంపినంత ముచ్చటగా నన్ను పంపించారు. పెళ్ళైపోయినట్టుందండి. పద్మా, మీ చెల్లి నా మీద వేసిన అభాండం నిజమని నమ్మి ఇలా పరిగెట్టుకొచ్చారు కదూ. నా మనసులో ఏ పాపిష్టి ఆలోచన లేదనడానికి ఇది చాలా. పిన్ని, అది చిన్నపిల్ల. పురుడు పోసుకోవడానికి పుట్టింటికి రావే అంటే మా అత్తమ్మ వదిలి నేను రాను అని మాతోటే పోట్లాడింది. దాని మీద మీకంత కోపమా? నా కోపమే ఉంటే నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పలేదు. ఈ విషయం తెలిసింది కదా, ఎప్పుడైనా అది రావచ్చు కదా. మామయ్య గారు, ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ వస్తున్నాయి గొడవంతా. ఆఫీస్ చైర్మన్ నాకు బాగా తెలిసిన ఆయన. ఆయనతో మాట్లాడి ప్రమోషన్ వచ్చినా ట్రాన్స్ఫర్ రాకుండా నేను చూస్తాను. అంటే ప్రమోషన్ తీసుకుంటే కానీ తను రాదా? ఆహా, ఇది మా ఇంటి విషయం.
మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. మూడో వ్యక్తుల సలహాలు మాకు అక్కర్లేదు. నాకు నా కోళ్ళకి నూరుంటాయండి. మాలో మేము తెలుసుకుంటాం, తేలకపోతే మునిగిపోతాం. అదేంటండి, అది చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే. మాకు లేవు బాబు. ఏం చేయమంటావు? ఆ భగవంతుడు సుఖశాంతులే కాదు, బుద్ధి జ్ఞానం కూడా ఇవ్వలేదు మాకు. నా మాట వినండి. పిన్ని, అది నా మరదలు కాదు, నా కూతురు. అది కన్నీళ్లు పెడితే నేను చూడలేను. తప్పు చేస్తే వీపు మీద కొట్టండి, కానీ కడుపు మీద కొట్టకండి. కడుపుతో ఉన్న పిల్ల. విన్నారుగా ఆ మాటలు? నా కొడుకు కాపురం నేనే చెడగొట్టుకుంటానా? నేను ఇంకా ఏం చేయాలి? రమ్మని దాని కాళ్ళు పట్టుకోవాలా అని నేను అన్నానా? పోనీ అంటానా? అనకూడని మాట అనొచ్చావు. పద్మ పెళ్లి జరిగిపోయిందిగా. పద్మ పెళ్లి కాదండి సమస్య. మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా మీరు చేసుకోరు. మీ గురించి నాకు తెలీదా? మరి ఇంకా ఈ పంతం ఎందుకు చెప్పు? మంచో చెడు ఇంత దూరం రాకూడదు, వచ్చింది. మీరు మీ అమ్మగారి మాట విని నేను బయటకు వచ్చా కూడా మీరు అక్కడే ఉన్నారు. నాకేమనిపిస్తుంది చెప్పండి. ఏమండి, నేను మీకేం లోటు చేశానండి? ఏ తప్పు చేశానో చెప్పండి. పోనీ కడుపుతో ఉన్నానని ఏమైనా కోరకూడని కోరేనా? అన్నీ మీ మంచి కోసమే కదండి. అందుకేగా వచ్చాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి. ఇక్కడెందుకండి వేళ్ళింట్లో? మనం వేరే ఇల్లు తీసుకుందాం. వేరే కాపురమా? మీరే పేరైనా పెట్టుకోండి, నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను. నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏది జరగదు, నేను చేయలేను. సరే, మీ ఇష్టం. నాకు ఈ మొండితనం ఇచ్చిన దేవుడు అనాలి. నీలిమా, చివరిసారి అడుగుతున్నాను, నాతో రావా? మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు? మీరు మగాళ్ళు. అత్తారింటికి పండక్కొచ్చి పెళ్ళం పక్కనున్నా సరే 4 రోజులకే బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతుంటారు. కానీ మాకు అలా కాదండి. కన్న వాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి 100 ఏళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి. అదండి ఆడదాని మనసు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ ఇంటికి తప్ప. వస్తాను. మీరు వస్తారని చచ్చిపోయేదాకా ఎదురు చూస్తుంటాను. బాబు, మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది. కాదని వెళ్ళిపోతే ఓ అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ బాధ తెలుసుకుని చెప్పండి మీ నీలిమకి. అంటే ఇల్లంతా అలుక్కుపోయినట్టు కనబడుతుంది. ఇంట్లో వర్షం పడినట్టుంది బాసు. ఐసి నువ్వేంటి రిలాక్స్? పోలీస్ కుక్కలా పాడైపోయావా? ఆ బ్యాలెన్స్ ఇస్తే పట్టుకుపోతాను బాసు. తీసుకా. ఎంజాయ్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ బాసు. నేలిపోతున్నానండి. హలో, నా ఇల్లాగా కళ్ళు కనిపించట్లేదా? ఏంటి ఏంటన్నా? ఏంటనా? జాగ్రత్త. జాగ్రత్త. నన్ను కొడతారా? ఏ డౌట్ తగలేదా? ఇంకోటి తీస్తా. మిమ్మల్ని నన్ను ఆ చేతిలో నవ్వలేంటే సమయానికి కర్ర కనపడదని. అమ్మా సంపెత్తనంతే. అబ్బా 2 నిమిషాల్లో సీకులు కలిసి తేలపోయా. సీకులా? సీకులేంటి? అదేనే, కళ్ళు పీకాక నాకేనే సీకులు. వెళ్ళు. అప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు రాలేకపోయావు. కన్నా ఏంటమ్మా? భలే తన్నేవరా. ఆ, అసలు దీంతో తన్నాలరా? నిజంగా నాన్న? ఓయ్, అరిచావా నాన్న? ఏ నాన్న పిలిచా? ఆ. దీంతో కొడితే అద్దరిపోద్దంట.
ఏమైనా ధైర్యం కావాలా పర్లేదా? నువ్వు నా పక్కనుంటే చాలరా నాన్న, ఏరే ధైర్యం ఎందుకు? అదే, అదే. ఏంటి కొడతారా? అబ్బే లేదే, సంతానం. మావయ్య మావయ్య ఏమిటిది? మావయ్య ఊరుక మావయ్య. మావయ్య 2 నిమిషాల్లోగా ఉప్పు చేపలు కాల్చి తీసుకురాకపోయావో నిన్ను పచ్చి చేపలాగా రుద్దేస్తానేమనుకున్నావు. పోరాపలకే. జయ అక్కడ పట్టుకోకే. జయ చేపలంట, నీకులంట, పదవే తయారు చేద్దాం. అరే అదే వాళ్ళకి దెబ్బలు తినిపిస్తే మాకింత ముద్ద తినిపిస్తారు. ఎన్నాళ్ళకి అర్థమైంది బావా? కరెక్ట్. ఎన్నాళ్ళకి మా ఓని చూసి నిజం తెలుసుకున్నాను. ఏంటి మావయ్య మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారా? మరి ఏం చేయమంటావయ్యా? మా అమ్మకి ఈడమ్మకి మధ్య సర్ది చెప్పలేక ఇన్నేళ్ళు నేను చెవిటోని అయ్యాను. నేను చెవిటివాడిని కాదు బాబు, అలా నటించాను. నాలా చెవిటివాడు కానక్కర్లేదు, వీళ్ళగా మగవాడు కానక్కర్లేదు. అంటే తల్లిని పెళ్ళాన్ని ఇద్దరిని ద్వేషించాలా? ఏమో, ఇది మా ఇంట్లో విషయం. బావా, తల్లి పిల్లవాడు కూర్చుంటే పని జరగదు. ఇద్దరు కావాలనుకో, ఎండా చూసే కదా, సేమ్, నో డిఫరెన్స్. మాకు తోచింది మాత్రం ఇదే పద్ధతి, ఇదే కరెక్ట్ అని నేను అన్నాను. మాకు మాత్రం ఇదే కరెక్ట్. కరెక్ట్. ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి? ధర్మశాస్త్రం చెప్పాలి. అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్యంటే తనువుల సగభాగం. ఈ ఇద్దరి మధ్యన పందెమా, అధికారం కోసం పంతమా? అనుబంధం అంటే బంధమా, అనురాగం హక్కుల కోసమా? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు? ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి? కొంగుచాటు బిడ్డగానే ఉండాలని తల్లి అన్నమాట చెల్లకుంటే శాంతించని అర్ధాంగి. శాసించే సమయంలో, సాగించే సమరంలో, కొడుకల్లే మిగలాలో, మొగుడల్లే నిలవాలో. తేల్చలేని మగవాడు ఏ వైపు మొగ్గు చూపిస్తాడు? సంసార నాటకంలో ఇతడు ఏ పాత్ర దాల్చి మెప్పిస్తాడు? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు? ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి? అత్తగారి పెత్తనంలో కొడుకంటే ఆరాటం, కోడలమ్మ పట్టుదల్లో ప్రతిక్షేమం పరమార్థం. ఈ పచ్చని లోగిల్లో పై వాళ్ళెవరున్నారు? ఈ మమతల కోవెల్లో ఈ కలహాలెందుకు? ఆలు మగలలో అనురాగం ఇల్లాలో అత్తకు తెలియొద్దా? అత్తగారిలో అమ్మతనం కాబోయే తల్లికి తెలియొద్దా? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు?
ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి? ఏ ధర్మశాస్త్రం చెప్పాలి? అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్యంటే తనున సగభాగం. అదేమిట్రా, ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ వదులుకున్నాక ఇప్పుడు ఇదేమిటి? నేనే చేయించుకున్నాను. ఎందుకు? ఏం చెప్పనమ్మా, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడు అంతటి గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని. ఉన్న 2 కళ్ళలో ఏ కన్ను కావాలని నిలదీస్తే ఉంటే 2 ఉండాలి, లేదా కంటి చూపే వద్దని కోరుకునే మూర్ఖుణ్ణి. మీ ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాదు, నొప్పించడం నా కోరిక కాదు. వస్తానమ్మా, వస్తాను నాన్న. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి, మీరైనా చెప్పరేమండి? ఎలా చెప్పగలను సత్య? రామును కూడా అడవికి పంపించింది సవత్తల్లే గాని కన్నతల్లి కాదు. 20 ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే మా వదిన ఇలాగే అంది. ఆ రోజున ఏమీ చెప్పలేని వాడిని ఈ రోజున ఏం చెప్తాను చెప్పు? అమ్మ లాంటి వదిని వదిలేసి పెళ్ళాం వెనకాల వచ్చేసిన వాడిని నేను. వాడు ఆ పని చేయలేదు. వాడి పెళ్ళాం తన మూడిని నీలా తన వెంట తీసుకెళ్ళడం లేదు, అలాగని వాడితోనూ లేదు. మీ ఇద్దరూ చెరవైపు లాగుతుంటే వాడు 3వ వైపు వెళ్ళిపోయాడు. ఏమని ఆపను సత్య? ఎందుకని ఆపను? కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే గాని కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా చెప్పు? ఆ మాత్రం దానికి వాడు ఎక్కడుంటే ఏమిటి? నిన్ను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు. కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చవడదద్దమ్మా అంటారు. ఆ రెండింటికంటే ఇది నయం కదా. ఊరుకో సత్య, ఊరుకో. చందు నీకే కాదు, నాకు కొడుకే. అత్తా కోడళ్ళ మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని దేవుట్రా? 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. మా బాధను తెలుసుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా. చిన్న విషయం తెలుసుకుంటే చాలు. పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది, కానీ పెళ్ళామే కావాలి కదమ్మా. కన్నా రాజకన్నా పుట్టగానే వాళ్ళ నాన్నని లాక్కొచ్చాడు బుజ్జధవ. చూసావా, కొడుకును కనగానే పెళ్ళా మీద ఎంత ప్రేమ వచ్చిందో మీ ఆయనకి. అసలు నీ పోలికేనయ్యా. వస్తానండి. చల్లగాలికి బయటకు తీసుకెళ్ళదయ్యా, జలుబు చేస్తుంది. నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాను. ఆయన బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. వెళ్ళనయ్యమ్మా. నా బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. నీ బాబా? ఆయన లేకుండా నీకు బాబు ఎలా వచ్చాడమ్మా? వాణ్ణి నేను 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. ఎంతసేపు అయిందమ్మా? కానీ 1 గంట అంతేనా? అన్నయ్య, గంట క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. 25 ఏళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అత్త ఇంకెంత బాధపడాలి? విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నావు. ఆవిడ మాత్రం అమ్మ కాదా? కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా? నీతో
నాకు నా బాబు కావాలి, ఆయన కావాలి. బాబు ఏడుస్తున్నాడు. నేను మనసులో దాచుకున్నాను, వాడు దాచుకోలేడు. పద స్టేషన్. అలాగే సార్. వద్దమ్మా, ఎడవ, ఊరుకు ఊరుకు. ఎంత వయసు వచ్చినా నాకే బుద్ధి లేదు. ఆయన బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా. మీరు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి. నా బాబు నాకు కావాలమ్మా, నా బాబు నాకు కావాలి. వీడు ఎక్కడికి పోయి ఉంటాడు రా? ఖచ్చితంగా స్టేషన్ వైపు వెళ్ళి ఉంటాడు రా. ఇప్పుడే పడాలా సిగ్నల్? అమ్మా, ఏడో తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడమ్మా? జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్ తీసుకో. అవునే అమ్ములు, నిన్ను అమ్మ నా కోడలా అని ఎందుకు పిలవాలి? ఎందుకంటే పద్మా సూరిబాబుల పెళ్లి చేయించానుగా. వాళ్ళ పెళ్లి చేయించింది నేను. కానీ ఎందుకు చేయించారు? నేను వాళ్ళ పెళ్లి మీతో చెప్పి చేయిస్తానని మాటిచ్చాను. మీతో చెప్దాం అనుకునేలాగా క్లైమాక్స్ వచ్చేసింది. మిమ్మల్ని బతిమాలి చేయించాల్సిన పెళ్లిని అట్నుంచి నరుక్కొచ్చి బెదిరించి చేయించాను. నేను అలా అంటే మీరు పద్మ పెళ్లి చేయిస్తారని నాకు తెలుసత్తమ్మా. మీతో తగువ పెట్టుకుని కూడా నా పని మీతోనే చేయించుకున్నాను. అమ్మ నా కోడలా? అవును, ఇంతకీ మావయ్య గారు ఎక్కడా? అందరం కలిసిపోయామన్న ఆనందాన్ని ఆయన గారు దీంతో పంచుకుంటున్నారు. రండి డైరెక్టర్ గారు, రండి.